మిగిలిన దోసపిండితోటి లేదా పుల్లటి దోసపిండితోటి సింపుల్గా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. సులభంగా అప్పటికప్పుడు చేసుకోవటమే కాకుండా ఎంతో రుచిగా కూడా ఉంటాయి. పుల్లగా అయిన దోసపిండితో మాత్రమే ఇవి చేసుకోవాలి. వీటినే ఊతప్పాలు అంటారు. కొత్తిమీరను, కరేపాకును, క్యారెట్ను, ఉల్లిపాయలను, అల్లాన్ని సన్నని ముక్కలుగా తరిగి ఉంచండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పును నీళ్లల్లో నానబెట్టి ఉంచండి. దోసపిండిని తీసుకొని అందులో కొద్దిగా వంట సోడాని కలిపి ఉంచండి. పెనం పెట్టి కాగాక 1 స్పూను ఆయిల్ వేయండి. అందులో దోసపిండిని వేయండి. కొద్దిగా లావుగా ఈ విధంగా పోయండి. దీనిలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నిటినీ ఇందులోనే వేయండి. ఈ ఊతప్పం చుట్టూ మరికొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి సిమ్లో ఉడికించండి. ఒకవైపు బాగా కాలాక మూతను తీయండి. ఈ ఊతప్పాన్ని రెండవ వైపుకు తిప్పండి. అటు కూడా కొద్దిగా ఆయిల్ వేసి సిమ్లో కాలనివ్వండి. రెండవ వైపు కూడా కాలాక తీసి వేడిగా సర్వ్ చేయండి. చాలా మెత్తగా దూదుల్లాగా ఎంతో రుచిగా ఉంటాయండి.